ఈరోజు మురళీ డేటు 30 నవంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఆత్మిక మార్గదర్శకులుగా యాత్ర చేయాలి మరియు అందరితో చేయించాలి. స్మృతియే మీ యాత్ర. స్మృతి చేస్తూ ఉంటే ఖుషి పాదరస మట్టము పైకి ఎక్కుతూ ఉంటుంది. ఈరోజు మురళిలోని ప్రశ్న, నిరాకారి ప్రపంచంలోకి వెళ్తూనే ఏ సంస్కారము సమాప్తమైపోతుంది, ఏ సంస్కారము మిగిలిపోతుంది? సమాధానము, అక్కడ జ్ఞాన సంస్కారాలు సమాప్తమైపోతాయి, ప్రాలబ్ధం యొక్క సంస్కారాలు మాత్రమే మిగిలి ఉంటాయి. ఆ సంస్కారాల ఆధారం పైన పిల్లలైన మీరు సత్యయుగంలో ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. అక్కడ మళ్ళీ చదువు సంస్కారాలు కానీ పురుషార్థం యొక్క సంస్కారాలు కానీ ఉండవు. ప్రాలబ్ధం లభించగానే జ్ఞానము సమాప్తమైపోతుంది. పాట, రాత్రి ప్రయాణికుడా అలసిపోకు. ఓం శాంతి. ఇక్కడ సన్ముఖంలో శివ భగవాను వాచ అని ఉంది, శ్రీకృష్ణ భగవాను వాచ అని గీతలో చూపించారు. కానీ కృష్ణుడు ఆ నామరూపాలలో సన్ముఖంలో ఉండజాలడు. ఇక్కడ సన్ముఖంలో నిరాకార భగవాను వాచ కృష్ణ ఉవాచ అని అంటే అది సాకారమైపోతుంది. వేదశాస్త్రాలు మొదలైనవి వినిపించేవారు ఎవ్వరూ భగవాను వాచ అని అనలేరు. ఎందుకంటే ఆ సాధు సన్యాసులు మహాత్ములు మొదలైన వారందరూ సాకారంలో కూర్చుని ఉన్నారు. ఇక్కడ ఓ ఆత్మిక ప్రయాణికుల్లారా అని తండ్రి చెప్తున్నారు. ఆత్మిక తండ్రి తప్పకుండా పిల్లల్లారా అలసిపోకండి అని ఆత్మలతో అంటారు. యాత్రలో ఎవరైనా అలసిపోయినట్లయితే తిరిగి వచ్చేస్తారు. అది శారీరక యాత్ర. భిన్న భిన్న మందిరాలకు శారీరక యాత్రలు చేసేందుకు వెళ్తారు. కొందరు శివుని మందిరానికి వెళ్తారు. అక్కడ అన్ని భక్తి మార్గపు శరీరధారి చిత్రాలే ఉంచబడి ఉంటాయి. ఇక్కడ సుప్రీం ఆత్మ అయిన పరంపిత పరమాత్మ, ఓ పిల్లల్లారా, ఇప్పుడు నా ఒక్కరితోనే బుద్ధియుగం జోడించండి అని ఆత్మలకు చెప్తున్నారు. అంతేకాక జ్ఞానాన్ని కూడా ఇస్తున్నారు. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా బ్రాహ్మణులు కథ కీర్తనలు పాడుతూ ఉంటారు. నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు మీ సత్యనారాయణ కథ ఒక్కటే ఉంది. మొదట మధురమైన ఇంటికి వెళ్తాము, ఆ తర్వాత మళ్ళీ విష్ణుపురికి వస్తాము అని మీకు తెలుసు. ప్రస్తుతమైతే మీరు బ్రహ్మపురిలో ఉన్నారు. దీనిని పుట్టినిల్లు అని అంటారు. మీకు ఆభరణాలు మొదలైనవి ఏమీ లేవు. ఎందుకంటే మీరు అమ్మగారింట్లో ఉన్నారు. అత్తగారింటిలో అపారమైన సుఖం లభిస్తుంది అని మీకు తెలుసు. ఇక్కడ కలియుగి అత్తగారింటిలో అపారమైన దుఃఖం ఉంది. మీరు ఆవలి వైపున్న సుఖధామానికి వెళ్ళాలి. ఇక్కడ నుండి బదిలీ అవ్వాలి. తండ్రి అందరినీ కనులపై కూర్చోబెట్టుకొని తీసుకుని వెళ్తారు. కృష్ణుడు తండ్రి అతన్ని బుట్టలో పెట్టుకుని ఆవలి తీరానికి తీసుకుని వెళ్ళారు అని చూపిస్తారు. ఈ బేహద్దు తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఆవలి తీరాన ఉన్న అత్తగారింటికి తీసుకుని వెళ్తారు. మొదట మన నిరాకార ఇంటికి తీసుకుని వెళ్తారు. తర్వాత మళ్ళీ అత్తగారింటికి పంపిస్తారు. అక్కడ శాంతిధామంలో అమ్మగారిల్లు అత్తగారిల్లు అనే ఈ మాటలన్నింటినీ మీరు మర్చిపోతారు. అది నిరాకారి పుట్టినిల్లు. అక్కడ ఈ జ్ఞానాన్ని కూడా మర్చిపోతారు. జ్ఞాన సంస్కారం తొలగిపోతుంది. కేవలం ఆత్మలో ప్రాలబ్ధం యొక్క సంస్కారం మాత్రమే మిగిలి ఉంటుంది. తరువాత పిల్లలైన మీకు ప్రాలబ్ధమే గమనంలో ఉంటుంది. ప్రాలబ్ధం అనుసారముగా వెళ్ళి
సుఖప్రదమైన జన్మలు తీసుకుంటారు. సుఖధామానికి వెళ్ళాలి. ప్రాలబ్ధం లభించిన తరువాత పూర్తిగా జ్ఞానం సమాప్తమైపోతుంది. ప్రాలబ్ధంలో మళ్ళీ మన అదే పాత్ర అభినయించబడుతుంది అని మీకు తెలుసు. మీ సంస్కారమే ప్రాలబ్ధ సంస్కారముగా అవుతుంది. ఇప్పుడు పురుషార్థ సంస్కారం ఉంది. అక్కడ పురుషార్థము మరియు ప్రాలబ్ధము అక్కడ పురుషార్థము మరియు ప్రాలబ్ధము రెండు సంస్కారాలు ఉంటాయని కాదు. అక్కడ ఈ జ్ఞానము ఉండదు. కేవలం ప్రాలబ్ధం యొక్క సంస్కారం మాత్రమే ఉంటుంది. ఇది మీ ఆత్మీక యాత్ర. మీ ముఖ్య మార్గదర్శకులు తండ్రి. వాస్తవానికి మీరు కూడా ఆత్మిక మార్గదర్శకులుగా అవుతారు. అందరినీ మీ జతలో తీసుకుని వెళ్తారు. వారు శారీరక మార్గదర్శకులు, మీరు ఆత్మిక మార్గదర్శకులు. వారు ప్రత్యేకంగా అమరనాథ్కు చాలా వైభవోపేతంగా వెళ్తారు. గుంపులు గుంపులుగా విశేషంగా అమరనాథ్కు చాలా ధూమ్ధాముగా వెళ్తారు. ఎంతమంది సాధు సన్యాసులు మేళ తాళాల సమేతముగా వెళ్తారో బాబా చూశారు. చలికాలం అయితే జతలో డాక్టరు మొదలైన వారిని కూడా తీసుకుని వెళ్తారు. కొందరు అనారోగ్యం పాలవుతారు. కానీ మీ యాత్ర చూడండి ఎంత సహజమైనది. స్మృతిలో ఉండడమే మీ యాత్ర. స్మృతియే ముఖ్యమైనది. పిల్లలు స్మృతి చేస్తూ ఉంటే సంతోష పాదరస మట్టము పైకి ఎక్కి ఉంటుంది. మీ జతలో ఇతరులను కూడా యాత్రకు తీసుకుని వెళ్ళాలి. ఈ యాత్ర ఒకేసారి జరుగుతుంది. ఆ శారీరక యాత్రలైతే భక్తి మార్గం నుండి ప్రారంభమవుతాయి. అవి కూడా ప్రారంభంలో ఉండవు. వెంటనే మందిరాలు, చిత్రాలు మొదలైనవి తయారవుతాయని కూడా కాదు. అవి తరువాత నెమ్మదిగా తయారవుతూ ఉంటాయి. మొట్టమొదట శివుని మందిరం తయారవుతుంది. అది కూడా మొదట ఇంట్లోనే సోమనాథుని మందిరం తయారు చేస్తారు. కనుక ఎక్కడికి వెళ్ళే అవసరం ఉండదు. ఈ మందిరాలు మొదలైనవి తరువాత తయారవుతాయి. సమయం పడుతుంది. నెమ్మదిగా నూతన శాస్త్రాలు, నూతన చిత్రాలు, నూతన మందిరాలు మొదలైనవి తయారవుతాయి. సమయం పడుతుంది. ఎందుకంటే శాస్త్రాలు చదివేవారు కూడా ఉండాలి కదా. మఠాలు ఎప్పుడు వృద్ధి అవుతాయో అప్పుడు శాస్త్రాలు తయారు చేయాలి అనే ఆలోచన వస్తుంది. ఇన్ని తీర్థస్థానాలు, మందిరాలు, చిత్రాలు తయారవ్వడానికి సమయం పడుతుంది కదా. భక్తి మార్గము ద్వాపరము నుండి ప్రారంభమవుతుంది అని అంటారు. కానీ ద్వాపరయుగ ప్రారంభం నుండి కాదు, కొంత సమయం అయితే పడుతుంది కదా. తర్వాత కళలు తగ్గిపోతూ వస్తాయి. మొదట అవ్యభిచారి భక్తిగా ఉండేది. అంటే ఒక్కరిని మాత్రమే స్మృతి చేసేవారిగా ఉండేవారు. స్మృతి, పూజ, ప్రార్థన ఒక్కరినే చేసేవారు. ఆ తర్వాత అనేకులను భక్తి చేసే విధంగా అయిపోయింది. ఈ విషయాలన్నీ కూడా చిత్రాల ద్వారా బాగా నిరూపణ చేసి తెలియచేయవచ్చు. ఇలాంటి చిత్రాలు తయారు చేయాలి, ఇలా అర్థం చేయించాలి అని అర్థం చేయించే వారి బుద్ధిలో ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. కానీ అందరి బుద్ధిలో ఇలా నడవదు అని బాబా అంటున్నారు. నెంబర్ వారీగా ఉన్నారు కదా. కొందరి బుద్ధి అసలు పని చేయదు. వారు అలాంటి పదవినే పొందుతారు. వీరు ఏమి అవుతారు అనేది తెలిసిపోతుంది కూడా. మీరు ఎంత ముందుకు వెళ్తూ ఉంటారో అంత మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు యుద్ధాలు మొదలైనవి ప్రారంభమవుతాయో అప్పుడు మీరు ప్రత్యక్షంగా చూస్తారు. తర్వాత చాలా పశ్చాత్తాపం చెందుతారు. ఆ సమయంలో చదువు కూడా సాగదు. యుద్ధ సమయంలో రక్షించండి రక్షించండి అని చాలా బిగ్గరగా అరుస్తూ ఉంటారు.
వినడానికి కూడా సాధ్యమే కాదు. ఏమవుతుందో తెలియదు. పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు ఏమైందో చూశారు కదా. ఈ వినాశన సమయము చాలా కఠినమైనది. సాక్షాత్కారాలు మొదలైనవి చాలా జరుగుతాయి. దీని ద్వారా ఎవరు ఎంత చదివారో తెలుసుకుంటారు. చాలా పశ్చాత్తాపడతారు కూడా. మీరు చదువును వదిలేశారు, అందుకే పరిస్థితి వచ్చింది చూడండి అని సాక్షాత్కారం చేయిస్తారు. ధర్మరాజు సాక్షాత్కారాలు చేయించకుండా శిక్షలు ఎలా ఇస్తారు? అన్నీ సాక్షాత్కారాల ద్వారా చూపిస్తారు. ఇక ఆ సమయంలో ఏమీ చేయలేరు. అయ్యో నా భాగ్యము ఇంతే తయారైందా అని అంటారు. పురుషార్థం చేసే సమయమైతే అయిపోయింది కదా అని చాలా విలపిస్తారు. కనుక పురుషార్థం ఇప్పుడు ఎందుకు చెయ్యరు అని తండ్రి అడుగుతారు. సర్వీసు ద్వారానే తండ్రి హృదయంలో స్థానం లభిస్తుంది. ఈ పిల్లలు బాగా సర్వీసు చేస్తారు అని తండ్రి చెప్తారు. సైన్యంలో ఎవరైనా మరణిస్తే వారి బంధుమిత్రులు మొదలైన వారికి కూడా బహుమతులు ఇస్తారు. ఇక్కడ మీకు బహుమానం ఇచ్చేవారు అనంతమైన తండ్రి. తండ్రి ద్వారా భవిష్య 21 జన్మలకు బహుమతి లభిస్తుంది. నేను ఎంత చదువుతున్నాను అనేది ప్రతి ఒక్కరూ వారి హృదయం పైన చెయ్యి వేసుకుని ప్రశ్నించుకోవాలి. ధారణ జరగడం లేదు అంటే అదృష్టంలో లేదు అని అర్థము. కర్మలే అలా ఉన్నాయని అంటారు. చాలా చెడ్డ కర్మలు చేసేవారు ఏమీ తీసుకోలేరు, కొద్దిగా ధారణ కూడా చేయలేరు. మధురమైన పిల్లలు, మీరు మీ తోటి వారిని కూడా ఈ ఆత్మిక యాత్రకు తీసుకుని వెళ్ళాలి అని తండ్రి చెప్తున్నారు. ఈ యాత్ర గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయడమే మీ కర్తవ్యము. ఇది మా ఆత్మిక యాత్ర అనే చెప్పండి. అది శారీరక యాత్ర. రంగూన్ వద్ద ఒక మంచి సరోవరం ఉంది అని, అందులో స్నానం చేయడం వలన దేవకన్యలైపోతారు అని చెప్తారు. కానీ అలా ఏమీ జరగదు. ఇది జ్ఞాన స్నానానికి సంబంధించిన విషయము. దీని ద్వారానే మీరు స్వర్గానికి రాణిగా అవుతారు. అంతేకాదు, జ్ఞానయోగాల శక్తి ద్వారా వైకుంఠములోకి వస్తూ వెళ్తూ ఉండడం మీకు సామాన్యమైన విషయము. ఇక్కడ మాటి మాటికి మీరు ధ్యానము అంటే ట్రాన్స్లోకి వెళ్ళకండి, అదే అలవాటైపోతుంది అని మిమ్మల్ని ఆపడం జరుగుతుంది. ఇది జ్ఞాన మానస సరోవరము. పరంపిత పరమాత్మ వచ్చి ఈ మనుష్య తనువు ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తారు. కనుక దీనిని మానస సరోవరము అని అంటారు. మానస సరోవరము అనే పదము సాగరము నుండి వెలువడింది. జ్ఞాన సాగరంలో జ్ఞాన స్నానం చేయడం చాలా మంచిది. స్వర్గంలో అధికారిణిని మహారాణి అని అంటారు. మీరు కూడా స్వర్గానికి యజమానులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. పిల్లలపైన ప్రేమ ఉంటుంది. ప్రతి ఒక్కరిపైన దయ కలుగుతుంది. సాధువులపైన కూడా దయ కలుగుతుంది. సాధువులను కూడా ఉద్ధారం చేస్తారు అని గీతలో వ్రాయబడి ఉంది. జ్ఞాన యోగాల ద్వారానే ఉద్ధారం జరుగుతుంది అని బాబా అంటున్నారు. పిల్లలైన మీరు ఇతరులకు అర్థం చేయించే చురుకుదనం చాలా అవసరం. వారికి చెప్పండి, మీరన్నీ తెలుసుకున్నారు, కానీ అదంతా మజ్జిగ వంటిది. వెన్నను తినిపించే వారి గురించి మీకు తెలియనే తెలియదు. తండ్రి ఎంత బాగా అర్థం చేస్తున్నారు. కానీ ఎవరి బుద్ధిలోనైనా కూర్చోవాలి కదా. తండ్రిని తెలుసుకోవడం వలన మనుషులు వజ్ర సమానముగా అవుతారు. తెలుసుకోకుంటే మనుష్యులు గవ్వ సమానముగా పూర్తిగా పతితులుగా అయిపోతారు. తండ్రిని తెలుసుకోవడం ద్వారా పావనముగా అవుతారు. పతిత ప్రపంచంలో పావనులు ఎవ్వరూ ఉండరు.
కావున ఎవరైతే మహారథి పిల్లలో వారు చాలా బాగా అర్థం చేయించగలుగుతారు. ఎంతమంది బ్రహ్మ కుమారీలు ఉన్నారు? ప్రజాపిత బ్రహ్మ అనే పేరు కూడా ప్రసిద్ధమైనది. వీరు ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి. బ్రహ్మకే 100 భుజాలు 1000 భుజాలు చూపిస్తారు. ఇన్ని భుజాలు ఉండవని కూడా అర్థం చేయించబడింది. అయితే బ్రహ్మ చాలామంది పిల్లలు కలిగినవారు. బ్రహ్మ ఎవరి సంతానము? ఇతనికి తండ్రి ఉన్నారు కదా. బ్రహ్మ శివబాబా కుమారుడు. ఇతనికి ఇక ఏ తండ్రి ఉండగలడు? మానవులు తండ్రిగా అవ్వడానికి సాధ్యం లేదు. సూక్ష్మవతన వాసులు అని బ్రహ్మ విష్ణు శంకరులకు గాయనముంది. వారైతే ఇక్కడకు రాలేరు. ప్రజాపిత బ్రహ్మ అయితే తప్పకుండా ఇక్కడే ఉంటారు కదా. సూక్ష్మవతనములు అయితే ప్రజలను రచించరు కనుక పరంపిత పరమాత్మ వచ్చి బ్రహ్మ నోటి ద్వారా శక్తి సైన్యాన్ని రచిస్తారు. మేము బ్రహ్మ ముఖవంశావళి వారము అని మొట్టమొదట పరిచయాన్ని ఇవ్వాలి. మీరు కూడా బ్రహ్మ పిల్లలే కదా. ప్రజాపిత బ్రహ్మ అందరికీ తండ్రి. మళ్ళీ వారి నుండి అనేక వంశాలు అంటే కొమ్మరెమ్మలు వెలువడతాయి. పేర్లు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు. ప్రజాపిత బ్రహ్మకు ఎంతమంది పిల్లలున్నారో ప్రత్యక్షంగా చూడండి. వారసులకు తప్పకుండా వారసత్వం లభిస్తుంది. బ్రహ్మ వద్ద అయితే ఏ ఆస్తి లేదు. ఆస్తి అంతా శివబాబా వద్ద ఉంది. శివుని కుమారుడు బ్రహ్మ. బేహద్దు తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది. బ్రహ్మ ద్వారా శివబాబా కూర్చుని చదివిస్తారు. మనకు తాతగారి ఆస్తి లభిస్తుంది. బాబా చాలా విషయాలు అర్థం చేయిస్తారు. కానీ యోగము లేదు. నియమానుసారం నడవకపోతే అసలు తండ్రి కూడా ఏం చేయగలరు? అది వారి భాగ్యము అని తండ్రి అంటారు. ఈ పరిస్థితుల్లో మీకు ఏ పదవి లభిస్తుంది అని బాబాను అడిగితే బాబా చెప్పగలరు. మన మనస్సు కూడా సాక్ష్యమునిస్తుంది కదా. నేను ఎంత సర్వీసు చేశాను, శ్రీమతం పైన ఎంతవరకు నడుస్తున్నాను. శ్రీమతము మన్మనాభవ అని చెప్తుంది. అందరికీ తండ్రి మరియు వారసత్వముల యొక్క పరిచయం ఇస్తూ ఉంటారు. దండోరు కూడా వేస్తూ ఉంటారు. మీరు ప్రభుత్వానికి కూడా అర్థం చేయించాలి అని బాబా మనకు సూచన ఇస్తూ ఉంటారు. భారతదేశపు శక్తియే సమాప్తమైపోయిందని వారు కూడా అర్థం చేసుకోవాలి. పరంపిత పరమాత్మ అయిన సర్వశక్తివంతునితో యోగమే లేదు. వారితో మీరు యోగాన్ని జోడిస్తే పూర్తి విశ్వాధికారులుగా అవుతారు. మాయపై కూడా మీరు విజయం పొందుతారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మాయపైన విజయం పొందాలి. స్వయం తండ్రియే మన సహయోగి. ఎంతగా అర్థం చేయించబడుతుంది. ధారణ చెయ్యాలి. జ్ఞానధనాన్ని దానం చేసిన ధనమైతే తరగదు. ఈ విషయాన్ని బాబా మనకు ఎంత బాగా అర్థం చేయించారు. సర్వీసు చేసినప్పుడే బాబా హృదయంలో స్థానం పొందగలుగుతారు. లేకుంటే అసాధ్యము. అంటే బాబా ప్రేమించరని కాదు. బాబా సేవాదారి పిల్లలను చాలా ప్రేమిస్తారు. శ్రమపడాలి కదా. అందరినీ యాత్రకు యోగ్యులుగా తయారు చేస్తారు. మన్మనాభవ, ఇది ఆత్మిక యాత్ర. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు నా వద్దకు చేరుకుంటారు. శివపురికి వచ్చి తరువాత మళ్ళీ విష్ణుపురిలోకి వెళ్తారు. ఈ విషయాలు కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. వేరెవ్వరికీ మన్మనాభవ అనే పదానికి అసలు అర్థమే తెలియదు. చదవడమైతే చాలామంది చదువుతారు. నన్ను స్మృతి చేస్తేనే మీరు వికర్మాజీతులుగా అవుతారు అని బాబా మనకు మహామంత్రమును ఇస్తున్నారు. అచ్చా,
మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జ్ఞాన స్నానం చెయ్యాలి. ప్రీతిగా సర్వీసు చేసి తండ్రి హృదయం అనే సింహాసనం పైన కూర్చోవాలి. పురుషార్థ సమయంలో ఎప్పుడు కూడా సోమరులుగా అవ్వకూడదు. సెకండ్ పాయింట్, తండ్రి కనురెప్పలపై కూర్చుని కలిగి దుఃఖధామము నుండి సుఖధామానికి వెళ్ళాలి కనుక మీ సర్వస్వాన్ని బదిలీ చేసేయాలి అని బాబా అంటున్నారు. ఈరోజు వరదానము, జీవితంలో దివ్య గుణాలు అనే పుష్పాల తోట ద్వారా మంచి దశను అనుభవం చేసే ఎవర్ హ్యాపీ భవ. సారాంశము, సదా మంచి దశ అనగా నిండుగా సంపన్నంగా ఉండడము. ఇంతకు ముందు జీవితము ముళ్ళ అడవిలో ఉండేది, కానీ ఇప్పుడు పుష్పాల తోటలోకి వచ్చేసింది. సదా జీవితంలో దివ్య గుణాలు అనే పుష్పాల తోట పెంచబడి ఉంది. అందువల్ల మీ సంపర్కములోకి ఎవరు వచ్చినా వారికి దివ్య గుణాలు అనే పుష్పాల సుగంధం వస్తూ ఉంటుంది. వారు మీ మంచి దశను చూసి చాలా సంతోషపడతారు, శక్తిని కూడా అనుభవం చేస్తారు. మంచి దశ ఇతరులను కూడా శక్తిశాలిగా చేస్తుంది మరియు సంతోషములోకి తెస్తుంది. అందువల్ల మీరు మేము సదా సంతోషంగా ఉన్నాము అని అంటారు. స్లోగన్, మాయ యొక్క నీటి బుడగలకు భయపడేందుకు బదులు వాటితో ఆడుకునేవారే మాస్టర్ సర్వశక్తివంతులు. అచ్చ. ఓం శాంతి.